అయిన మా పరలోకముందున్న ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన అమూల్యమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములైనా ఈ రీతిగానైనా ఈ సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమావేశపరిచినందుకు మీకు స్తోత్రములు. నాయన మట్టి దేహాల్లో ఉన్న మమ్మల్ని కరుణించి నాయన ఈ రీతిగా మహిమగల నాయన మీ జ్ఞానాన్ని మాకు అందిస్తున్నందుకు స్తోత్రములు. వింటున్న మాకు నాయన మీ ఆత్మ సహాయంతో నాయన ఉపదేశించి ఆత్మ సంబంధమైన విషయములతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటల చేత మేము బోధింపబడేలాగున మీ స్వాధీనమందు మమ్మల్ని కాపాడమని, మీ కృపలో భద్రపరచమని, మా నిమిత్తము ఈ లోకానికి శరీరధారిగా వచ్చి అమూల్యమైన తన రక్తాన్ని శిలువ మీద చిందింపచేసి మాకు పాప విముక్తి ప్రసాదించి సంఘ సహవాసాన్ని మాకు అనుగ్రహించిన మీ ప్రియ కుమారుడు మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మనమందరము మనుష్యులము, మానవులము కాబట్టి మన ఉనికి ఎక్కడ ప్రారంభమైందో మీకు తెలుసు. మన ఉనికి తల్లి గర్భం నుండి ప్రారంభమవుతుంది. ఏ ఉనికి అంటే శరీరదారులుగా ఉండే ఉనికి. శరీరదారులము, మనం ఎవరమే? శరీరదారులము. రక్త మాంసాలతో కూడిన శరీరాలు ధరించుకుని ఈ లోకానికి తల్లి గర్భంలో నుండి మనము వచ్చి ఉంటున్నాము. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే దేవా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. కాబట్టి ఎన్ని దినాలైతే దేవుడు మన కొరకు తన గ్రంథములో రాసుకుని ఉంటున్నాడో అన్ని దినాలు మనం ముగించుకుని మరలా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అదే కాబట్టి మానవ జీవితము తల్లి గర్భంలో నుండి ప్రారంభమవుతుంది. తల్లి గర్భం నుండి పిండముగా మొదలయ్యి శిశువుగా మనం బయటకు వచ్చి వివిధ దశల నుండి మనము మార్పు చెందుతూ వెళ్తూ ఉంటాం. దశలు మార్పు. ప్రారంభ దశ ఏంటి మానవ జీవితంలో అనేది మనము ఆలోచిద్దాము. ప్రారంభ దశ మనిషి జీవితంలో ప్రారంభ దశ. సో ప్రారంభ దశ ఏంటి? మనిషి జీవితంలో ప్రారంభ దశ ఏంటి చెప్పండి. శిశువుకున్న స్థితి ఏంటి? శిశువుకున్న స్థితి అదే మన లెసన్ ఇవాళ. అమాయక, అదే కదా, అమాయక స్థితి. అమాయక స్థితి అంటే ద స్టేట్ ఆఫ్ ఇన్నోసెన్స్. అదే చాలా ఇన్నోసెంట్ అయ్యిండు అంటారు చాలా మంది, విన్నారో లేదు. అమాయకుడు వాడికి ఏమి, అమాయకుడు అంటే ఏంటి? ఏమీ తెలీదు. వాడిని ఎందుకు అడుగుతారో, వాడు అమాయకుడు బాబు అంటుంటారు వాడి భాషలో. అమాయకత్వం అంటే ఏంటి? అమాయకత్వం అంటే ఏంటి? అది మీరే చెప్పారు కదా, ఏమీ తెలియకపోవడం. ఏమీ తెలియకపోవడం అంటే ఇప్పుడు బైబిల్ భాషలో చెప్తాము. ఏమీ తెలియకపోవడం అంటే ఏమీ తెలియకుండా ఎలా ఉంటుంది? ఏమీ తెలియకుండా ఎలా ఉంటుంది? శిశువు కదా. శిశువు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన శిశువు బయటికి రాగానే శిశువుకి ఏమన్నా తెలుసా? ఏమన్నా జ్ఞానం ఉంటుందా? శిశువు అసలు బయటకు వచ్చిన శిశువుని కనుక చూడకపోతే తల్లి, శిశువు బ్రతుకుతుందా? నా మాట అర్థమైందా? తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన శిశువుని పట్టించుకోకుండా తల్లి వదిలేసింది అనుకోండి, చూడకుండా, శిశువు బ్రతుకుతుందా?
తనంతట తాను శిశువు ఏమన్నా చేసుకోగలదా? పోషించుకోగలదా? బ్రతకగలదా? లేదు. కాబట్టి 100% ప్రొటెక్షన్ ఏ దశలో ఉంటుంది శిశువుకి? శిశువు దశలో ఉంటుంది 100% ప్రొటెక్షన్ తల్లి నుండి. కంటికి రెప్పలాగా తల్లి కాపాడుతుంది. తండ్రి కూడా కాదు, తండ్రి కాదు, ఎవరు? తల్లి. ఒకవేళ మన అమ్మ శిశువుగా ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోలేదు అనుకోండి, మనము బ్రతికే వాళ్ళమా? నాట్ పాసిబుల్. కాబట్టి మన తల్లికి ఒక వందనం చెప్పుకోవాలి ఎప్పుడు కూడా. మన తల్లి కనుక మనల్ని పట్టించకుండా ఉంటే మనం అసలే ఈ జీవితం అనేది మనకి ఉండేది కాదు. శిశువు పుట్టాడు. ఏ స్థితిలో శిశువు పుట్టాడు? అమాయక స్థితి. దాన్ని అమాయక అంటే ఇంకా ఏమీ తెలియదు. శిశువు తర్వాత ఏమవుతున్నాడు? బాలుడు. ఏమీ తెలియని స్థితి అన్నమాట ఇది. మంచిదో చెడేదో తెలియదు. మరి మంచి చెడు తెలియని బిడ్డకి ఇది మంచి ఇది చెడు అని ఎవరు చెప్తారు? తల్లి లేక తండ్రి. అందుకే తల్లి తండ్రి మాట ఏ దశలో వింటున్నారో మీ పిల్లల్ని చూసి చెప్పండి. తల్లి తండ్రి మాట ఏ దశలో పిల్లలు వింటున్నారు? శిశువుడి నుండి బాలుడు వరకు వింటాడాడు. ఎందుకంటే వాడంతా వాడు ఏమీ చేసుకోలేడు, ఆలోచించుకోలేడు. ఇది మంచిదో చెడేదో తెలియదు కదా. మంచి ఏదో చెడేదో వారికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా కూర్చున్నాం, పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దిగంబరిగా శిశువు ఒక బాలుడు పరిగెత్తుకుని పెద్దవాళ్ళ మధ్యకి వచ్చేస్తారు లేదా? ఎందుకు? దిగంబరత్వం అనేది చెడ్డది అన్న సంగతి వాడికి తెలియదు. పెద్దల మధ్యలోకి దిగంబరిగా వచ్చేస్తాడు. ఎందుకంటే వాడు అమాయక స్థితిలో ఉన్నాడు. దాన్ని చూసి కూడా మనం పెద్ద పట్టించుకోం. ఎందుకంటే వాడు చిన్నపిల్లడు, తెలియదు. కాబట్టి మంచిది చెడిది అని తెలియని స్థితిలో వాడున్నాడు. కాబట్టి ఈ స్థితిలో మంచి చెడును తెలియపరిచేది ఎవరంటే తల్లి తండ్రి. కాబట్టి ఇది మంచి అని చెప్పినప్పుడు ఓహో ఇది మా అమ్మ చెప్పింది మంచి, ఇది చెడు ఇది చేయొద్దంటే ఓహో అమ్మ చెప్పింది చెడు చేయకూడదు. కానీ ఈ దశ దాటిన తర్వాత వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడా? ఈ దశ దాటిన తర్వాత మీ బిడ్డ ఎవరో బిడ్డ పక్కోడు బిడ్డొద్దు, మీ పిల్లల్నే చూడండి. మీకు లెసన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మీ పిల్లలు ఎదుగుతూ ఉంటారు మీ కళ్ళెదర. వాళ్ళ స్థితి ఎలా మారుతుందో చూడండి. మంచి చెడు తెలియనంత వరకు మీ మాట విన్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే మంచి చెడు తెలుసుకునే స్థితిలోకి పిల్లలు వెళ్తారో వాళ్ళు వింటారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పినట్టు వినేస్తారా? కువైట్లో కొన్నాళ్ళ క్రితము అదే మా భార్య సునంద నర్స్గా పనిచేసేది. వాళ్ళ కొలీగ్ ఇంకొక నర్స్ ఉండేది, ఆమె కేరళ. వాళ్ళ ఒక కుమారుడు ఉండేవాడు. పిల్లలు ఉన్నారు అనుకుంటా. ఆ కొడుక్కి అప్పుడు కంప్యూటర్ కొత్తగా వచ్చినాయి, చాలా సంవత్సరాలు అయిపోయింది. మొట్టమొదటిగా వచ్చే కంప్యూటర్ పెద్ద డబ్బాల్లాగా ఉండేవి కదా. ఆ కంప్యూటర్ రాగానే తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, మరి మేము డ్యూటీకి వెళ్తున్నాము, నువ్వు ఎప్పుడు కంప్యూటర్ దగ్గర ఉంటే నువ్వు చదువుకోవు, పాడైపోతావు. కాబట్టి మేము డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నీకు కంప్యూటర్ ఇస్తాము, ఒక గంట సేపు నువ్వు కంప్యూటర్ దగ్గర ఆడుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పారు. కానీ ఆ పిల్లోడు ఏం చేసేవాడంటే కబోర్డ్లో పెట్టేశారు వాళ్ళు కంప్యూటర్, తాళం వేసేస్తారు, డ్యూటీలకి వెళ్ళిపోయారు. వీడేం చేసేవాడు తెలివిగా ఆ కబోర్డ్ వెనక్కి వెళ్ళి స్క్రూ డ్రైవర్ తీసి వెనకాల ఉన్న డోరు దాన్ని ఇప్పేసి స్క్రూలన్నీ ఇప్పేసి దాన్ని బయటికి తీసి కంప్యూటర్ని ఇలా తిప్పేసుకుని వాడు మొత్తం ఆ రోజంతా కంప్యూటర్ మీద ఆడేసుకుని
ఓకే అమ్మ నాన్న ఒక గంటలో వచ్చేస్తారు. కంప్యూటర్ మళ్ళీ తిప్పేసి డోర్ ఎట్టేసి స్క్రూలు బిగించేసి ఏమి తెలియనట్టు ఉండదు. ఇప్పుడు తల్లి తండ్రి చెప్పిన మాట విన్నాడా? అది కరెక్ట్ కాదు అని తల్లి తండ్రి చెప్పారు, కానీ వాడు ఏం చేశాడు? ఇది కరెక్ట్ కాదని విన్నాడా? వినలేదు. దానికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది జరిగింది. మేము ఆశ్చర్యపోయాం అన్నమాట. అందుకే మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినేస్తున్నారు అనుకోవడం పొరపాటు. వాళ్ళు మంచి చెడు తెలుసుకునే స్థితికి వెళ్ళేసరికి వాళ్ళు దేన్ని చేస్తున్నారు మీరు గమనించండి. మీకు బోధ అంతా మీ పిల్లల దగ్గరే వస్తుంది. మీ పిల్లల్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అదే బోధ. ఈ మంచి చెడు తెలుసుకునే స్థితి మంచిదా చెడ్డదని గతంలో నేను చెప్పాను. ఎందుకంటే ఆది కాండంలో మనకి దొరికేది 3 పేజీలు ఆది కాండం. చాలా ఆలోచించాను నేను ఆ 3 పేజీల్లో. ఎందుకన్నాడు దేవుడు ఏమన్నాడు? ఇంతకీ అక్కడికి వెళ్ళక ముందు ఒక్కసారి మనము సామెతల గ్రంథం చదువుదాము. వాక్యపట్నంగా సామెతల గ్రంథం చదివి తర్వాత మనం ముందుకు వెళ్దాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. మనము 16 నుండి 23 వరకు, 16 నుండి 23 వరకు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి. చూడండి, ఏమైతే దేవుడికి ఇష్టం ఉండవో అని చెప్తున్నాడు ఇక్కడ. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు. నిరపరాధులు ఎవరు? నిరపరాధులు అంటే ఎవరు? అమాయకులు కదా. నిరపరాధులు అంటే అపరాధం లేని వాళ్ళు. అమాయకులు. అమాయకులు ఎవరు? పిల్లలండి. అమాయకులు ఎవరు? ఇప్పుడు అదిగా చెప్పాను నేను. అమాయక స్థితి ఎవరిది? వీళ్ళది, పిల్లలది. అమాయకులు అంటే నిరపరాధులను చంపు చేతులు కూడా. ఎందుకు మీ మాట రాశాడు మీకు తెలుసా? ఇశ్రాయేలీయులు అలనాడు ఎవరిని బలి చేసేవారు? పిల్లల్ని తీసుకెళ్ళి బలి చేసేవారు. దేవతలకి అగ్నిగుండం దాటించేవారు. మొలెకు దేవతకి, బయలు దేవతకి పిల్లల్ని తీసుకెళ్ళి, అంటే వాళ్ళ దృష్టిలో ఆలోచన ఏంటి? పిల్లలు అమాయకులు. పిల్లలు ఎవరు? అమాయకులు. వాళ్ళే నిరపరాధులు. కాబట్టి నిరపరాధుల రక్తాన్ని వాళ్ళు చిందించేవారు అన్నమాట. దేవుడికి ఇష్టం అంటున్నాడా? ఇష్టం కాదంటున్నాడు. అది ఇష్టం కాదు. నిరపరాధుల రక్తాన్ని మీరు చిందించదు. ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు న్యూస్లో చూస్తుంటారు, చిన్న పిల్లల్ని బలించేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే చిన్న పిల్లల బలి దేవుడు అంగీకరిస్తారు. ఎందుకంటే చిన్న పిల్లల్లో పాపము ఉండదు, వాళ్ళు నిరపరాధులు అనే ఆలోచన మనుషుల్లో ఉంది. దానిని బట్టి చిన్న పిల్లలను బలిస్తే దేవుడు అంగీకరిస్తాడు అని మనుషులు నిరపరాధులైన పిల్లల్ని చంపేసేవాళ్ళు అంట. అంతేందుకండి, ఇశ్రాయేలీల్లో ఎంత దారుణంగా రాస్తాడంటే ఇర్మియా ప్రవక్త ఒక వ్యభిచారితో పోలుస్తాడు. ఇశ్రాయేలీలతో వ్యభిచారి శరీరాన్ని అమ్ముకుని బ్రతుకుతాడు. వ్యభిచారికి ఎందుకంటే ఎంతమంది పురుషులతో కలుస్తుందో ఆమెకే తెలియదు వ్యభిచారికి. కాబట్టి ఏమి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది వ్యభిచారి కంటే? గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యభిచారి. ఇలాగే రాశాడు బైబిల్లో, మీకు చూపిస్తాను. ఇప్పుడు గర్భవతి అయిపోతుంటుంది అప్పుడప్పుడు వ్యభిచారి. గర్భవతి అయితే ఆమెకి సంతోషమా బాధ? వ్యభిచారికి బాధ. ఎందుకంటే గర్భవతి అయితే 9 మాసాల బిడ్డని మోసి కనాలి. కాబట్టి వ్యభిచారులు ఏం చేసేవాళ్ళంటే బిడ్డని గర్భంలోనే చంపేసేవారు. దాన్ని అబార్షన్ అంటారు. అబార్షన్. గర్భంలో పిండాన్ని
మొక్కలు కోసి బయటికి తీసేస్తారు. తీసేసేటప్పుడు ఏమొస్తుంది? రక్తస్రావం జరుగుతుంది. ఆ రక్తం యొక్క మరకలు ఆ అంగీలికి స్త్రీ యొక్క వస్త్రాలను అంటుకుపోయి అంటారు. అంత దారుణంగా మీరు పిల్లల్ని చంపేసేవారు అని రాస్తున్నాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామా? అంత భయంకరంగా అంటే పిల్లల్ని చంపేసేవారండి ఇశ్రాయేలీలు. ఒక వ్యభిచారి చేసే ఆ పద్ధతిని చెబుతూ ఇశ్రాయేలీలతో పోలుస్తూ మాట్లాడతాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు. ఒకసారి ఇర్మియా గ్రంథానికి 2వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుదామంటే 32 నుండి మనకు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం నుండి చూడండి. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్క లేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. తర్వాత కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితిని కదా. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడతారు. ఎంత భయంకరంగా ఉంటాయి చూడండి మాట్లాడు. తర్వాత మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. పిల్లల్ని పిండాలుగా ఉన్నప్పుడు గర్భంలోనే మొక్కల కింద కోసి తీసేసేవారు అన్నమాట. ఆ రక్తం బయటకు వచ్చి దేనికి అంటుకుంటుంది? నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. ఎంత గవర్నమెంట్ అంటే ఎవరెత్తికి పిల్లలు ఎవరాలు? నిర్దోషులు, ఏ దోషము లేనివారు అని బైబిల్ చెప్తుందా లేదా? నిర్దోషులైన పిల్లల్ని మీరు చంపేస్తున్నారు. ఆ రక్తము మీ గుడ్డలకు అంటుకుంటుంది, మరకల్లా కనబడుతుంది అని ఇశ్రాయేలీయులు తిడుతూ బాధపడుతూ దేవుడు తన భక్తుడైనటువంటి ఇర్మియా గారి ద్వారా రాయిస్తున్నాడు. ఇప్పుడు పిల్లల్లో పాపం ఉందంటే మీరు ఒప్పుకుంటారా? మనకు మనసు ఒప్పుకుంటుందా? ఈ చిన్న బిడ్డల్లో పాపం ఉంది అని మనకు మనసులో అనిపిస్తుంది? అసలు ఆలోచన అత్యంత భయంకరంగా ఉంటుంది. అలా ఆలోచించడమే పాపం అనిపిస్తుంది మనకి. చిన్న పిల్లల పాపం. మరి చిన్న పిల్లోడు పుడితే పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా మీ దృష్టిలో? అమాయక స్థితిలో కనుక వాడు చనిపోతే పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా? పరలోకానికని చేయకండి. పిల్లోడు అమాయక స్థితిలో కనుక చనిపోతే ఖండితముగా పరలోకానికే వెళ్తాడు. చేయొద్దని ఎంతమంది చెప్తారు? కొంతమంది ఎత్తలేకపోతున్నారా? మీకు అనిపించట్లేదా? చిన్న పిల్లోడు అమాయకుడిని దేవుడు నరకానికి పంపిస్తాడా? అంత క్రూరుడా దేవుడు? అబ్బే, కంపల్సరిగా దేవుడు పరలోకానికి చేర్చుకుంటాడు. అందుకే యోబు గారు 3వ అధ్యాయంలో అయ్యో అంతా పోగొట్టుకుని దీన స్థితిలో ఎక్కడ బూడిదలో కూర్చుని చిల్ల పెంకులతో పురుకులను గోక్కుంటూ తన పుట్టిన దినమును శపిస్తూ రాస్తాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 3వ అధ్యాయం ఎలా రాస్తాడో చూడండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుదామా? యోబు గ్రంథము 3వ అధ్యాయం. ఓకే. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగో నేను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందునకు నేను పుట్టిన దినము లేకపోవును గాక. అంటే నేను పుట్టకుండా ఉంటే మంచిది గాక. ఓకే, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఆ దినము అంధకారముగును
గాక, పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక, చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ ఎంతకు తీసుకొను గాక, మేఘము దాని కమ్మును గాక, పగలును కమ్మునట్టి అంధకారము దాని ఎదిరించును గాక. తర్వాత నేను పుట్టిన దినము గర్భము నుండి 11వ వచనము, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతుంది. ఎందుకంటున్నాడు ఆ మాట? అంటే గర్భము నుండి బయటికి రాగానే నేను చనిపోయి ఉంటే మంచిది, నేను చనిపోయి ఉంటే మంచిది. ఎందుకంటే ఈ స్థితి నేను చూడకుండా ఉండేవాడిని కదా. నా పిల్లలందరూ, నా ఆస్తిపాస్తులు, నా కుటుంబీకులందరూ, నా సేవకులందరూ మొత్తం అంతా పోయింది. యోగు గారు ఏమీ లేదు చేతుల్లో. అప్పుడు అయ్యో, నేను పుట్టకుండా ఉంటే ఈ స్థితిని నేను చూసేవాడిని కాదు కదా. ఎందుకు పుట్టిన వెంటనే చనిపోయి ఉంటే మీరు పుట్టిన వెంటనే కనుక చనిపోతే, అంటే ఏ స్థితిలో నేను చనిపోవాలి? అమాయక స్థితిలో నేను చనిపోతే మంచిది. ఎందుకంటే షూర్ ఎక్కడికి వెళ్తాను? దేవుడి దగ్గరికే వెళ్తాను. అమాయక, ఎందుకంటే మంచి ఏదో చెడు ఏదో నాకు తెలియదు. ఇప్పుడు ఆదికాండానికి వెళ్ళిపోదాం. మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము హవ్వమ్మల స్థితి ఏంటి? ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము హవ్వమ్మల స్థితి ఏంటి? ఇప్పుడు ఆదాము గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదాము, ఓకే, హవ్వమ్మ, ఓకే, ఇక్కడ ఏదేను వనము, ఇక్కడికి ఆజ్ఞను అతిక్రమించారు అంటే పండు తిన్నారు. ఇక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది. ఆజ్ఞ ఇచ్చే సమయానికి ఆదాము స్థితి ఏంటి? ఇంతకీ ఆజ్ఞలో ఏమని చెప్పాడు దేవుడు? ఒకసారి చూద్దామా? ఏమని చెప్పాడు ఒకసారి చూద్దామా? ఆది కాండము ఎక్కడది? 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ఒకసారి. ఆది కాండము 2:16. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట ఎక్కడ? ఎక్కడ? ఆది కాండము 2:16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదంటే వాళ్ళకి మంచి చెడ్డలు తెలుసా తెలియవా? తెలియదు, అంతే కదా. మీరు కనుక పండు తింటే మంచి చెడు తెలుసుకునే స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. నీవు వాటిని తిన జనమనా నిశ్చయముగా చచ్చెదవని. అంటే ఆజ్ఞను, అంటే పండు తినక ముందు ఆదాము హవ్వమ్మ స్థితి ఏంటి? అమాయక స్థితి. అమాయక స్థితి అంటే ఏంటి? మంచి చెడు తెలియదు. మంచి చెడు తెలియని స్థితి. ఓకే, ఇప్పుడు మంచేదో చెడేదో తెలియని స్థితిలో ఆదాము హవ్వమ్మలు ఏదైనా మనలో ఉన్నారు. దేవుడు అన్నాడు, ఆ పండు తినటం మీకు మంచిది కాదు. అవునా కదా? అమ్మ చెప్పింది, ఒరే తినొద్దురా, అది తింటే నీకు కడుపు నీకు వస్తుందా, అది తినొద్దు, నేను బయటికి వస్తున్నాను అన్నప్పుడు ఆ మాయక స్థితిలో ఉన్న బిడ్డ ఏం చేస్తాడు? అమ్మ చెప్పింది అది మంచిది కాదు కాబట్టి తినడు. మంచి చెడు తెలుసుకుని తినలేదా బిడ్డ? చెడు తెలుసుకుని తినలేదా? తెలియని స్థితిలో తినలేదా? తెలియని స్థితి. ప్రశ్నలు అలాగే ఉంటాయండి. నేను కొంచెం కాంప్లికేటెడ్గా అడుగుతాను. మీరు ఇలా పొదులు పెట్టి వినాలి.
తేలిక భాష మాట్లాడుతున్న వాళ్ళు కాదు. మీ బిడ్డ అమాయక స్థితిలో ఉన్నాడు. ఓకే, తల్లులు ఇక్కడ అందరూ తల్లులు ఉన్నారు. మీ బిడ్డకి మీరు చెప్తున్నారు, అమ్మ లేకపోతే బాబు నువ్వు ఇది తినొద్దు, ఇది తింటే నీకు మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పావు. బిడ్డ తినలేదు, గైకొన్నాడు, మాటకి విధేయుడిగా నిలిచాడు. చెడు తెలుసుకున్న తర్వాత తినకుండా ఉన్నాడా, తెలియకుండా ఉన్న స్థితిలో తినకుండా ఉన్నాడా? వెరీ గుడ్, బాగా చెప్పారు. బిడ్డకి చెడు అనేది తెలియదు అంటే నేను అమాయకుడు కదా, వాడికి మంచేదో చెడేదో తెలియదు. కానీ అది మంచిది కాదు చెడు అని తల్లిగా నువ్వు చెప్పావు. అది నమ్మి తినలేదు. అది ఏం చేసి తినలేదు? నమ్మి తినలేదు. ఇప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి కదా, మంచి చెడు. చూడండి ఒకసారి ఆలోచించండి. దేవుడికి మంచి చెడు తెలుసా? ఎలా తెలుసు దేవుడికి చెడు? చేసి తెలుసుకున్నాడా? దేవుడు చెడుని చేసి ప్రాక్టికల్ గా తెలుసుకున్నాడా? నా ప్రశ్న మీకు అర్థం కాదా? మంచి చెడు దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. కానీ ఆదామునైతే మంచి చెడు తెలుసుకోకుండా ఉండడం మంచిది అంటున్నాడు. ఎందుకంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, తెలుసుకోకూడదు మీరు అంటున్నాడు. అంతే కదా? ఎందుకంటే ఆ ఫలాన్ని కనుక నువ్వు తింటే మంచి చెడులు తెలివి వచ్చేస్తారు మీకు. అక్కడికి వెళ్ళొద్దు, తినొద్దు, ముట్టొద్దు అన్నాడు. ఇంతకీ చెప్పిన దేవుడికి మంచి చెడు తెలుసా తెలియదా? అందుకే మంచి చెడు తెలుసా తెలియదా దేవుడికి? ఏంటండి ఎవరు చెప్పట్లేదండి? అంటే దేవుడికి అసలు మంచిదో చెడు, దేవుడు అమాయకుడా? అమాయకుడైన దేవుడిని ఆరాధిస్తున్నామా మనము? దేవుడు జ్ఞానవంతుడు, సర్వశక్తిమంతుడు, దేవుడు సార్వభౌముడు, దేవుడు సర్వవ్యాపి. ఎన్నో గుణాతిశయాలు దేవుడికి. దేవుడికి మంచేదో చెడేదో తెలుసు, కానీ దేవుడు చెడును చేసి తెలుసుకోడు. దేవుడు ఒకవేళ దేవుడు చెడును చేస్తే దేవుడే కాదు. అది దేవుడు గొప్పతనం. అది దేవుడు మంచినే చేస్తాడు కానీ చెడుంది. కానీ ఆయనకి చెడేంటో, అందుకే తన బిడ్డ అయిన ఆదాముకి ఆయన అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేశాడు. కానీ చెప్పిన తల్లికి, భూమి మీద ఉన్న తల్లికి మంచి చెడు తెలుసా? బిడ్డతో చెప్పింది, నాయన తినొద్దు, అది తింటే చెడు. ఎలా తెలుసు తల్లికి? ఆల్రెడీ తింది కాబట్టి అది చెడు జరుగుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లికి అనుభవపూర్వకంగా తెలుసు అది చెడని. దేవుడికి తల్లిదండ్రులకి అదే తేడా. దేవుడు చేసి తెలుసుకోవడం చెడుని, కానీ లోక సంబంధమైన తల్లిదండ్రులు చేసి అనుభవించి తెలుసుకుంటారు. అనుభవపూర్వకమైన జ్ఞానం అంటారు చూడండి పెద్దలు. రే అనుభవజ్ఞుడు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? అనుభవజ్ఞుడు మాట్లాడుతున్నాడు, మీరు జాగ్రత్తగా వినండి అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వాడు అనుభవించేసి ఉన్నాడు, ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉన్నాడు. కాబట్టి అట్టి వ్యక్తికి మనం చాలా విలువిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ వృద్ధులకి అంతా తెలిసి, ఎందుకంటే చాలా జీవితాన్ని వాళ్ళు చూసేశారు. కాబట్టి పెద్దల్ని మనం గౌరవిస్తాం, ఎందుకంటే వాళ్ళు అన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని, ఒరే ఇది చెడు, ఇలా చేయకురా, ఇది ఇలా చేయరా, ఇది మంచిదని చెప్పి మంచి చెడ్డ చెబుతూ ఉంటారు. వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కానీ దేవుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు కాదు చెడుని. ఆయనకి చెడు అంటే తెలుసు, అంతే. చేసి తెలుసుకున్నవాడు దేవుడు కాదు. కాబట్టి తినద్దు, తింటే మీకు చెడు అని చెప్పిన దేవుడికి తెలుసు అది చెడని. కాబట్టి ఇప్పుడు ఆదాము హవ్వమ్మలో
అమాయక స్థితిలో ఉన్నారు. అమాయక స్థితిలో ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఏంటి చెప్పండి? తండ్రి అమాయక స్థితిలో ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఏమిటి? తండ్రి మాటలు చెప్పండి ఇప్పుడు, మీరే చెప్పాలి. అమాయక స్థితిలో ఉన్న వాళ్ళు ఇది చెడు అని విన్న తర్వాత, ఆజ్ఞ ఇవ్వబడిన తర్వాత వాళ్ళకి ఏమి చేయాలి? మంచిగా చేయాలి. ఆ? ఆజ్ఞను పాటించాలి. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఒక పాట ఉండేది, మేము పాడేవాళ్ళం. ట్రస్ట్ అండ్ ఒబే. ఓబే. ఉన్నారు కదా పాట, ట్రస్ట్ అండ్ ఓబే అనే పాట. అంటే అమాయకులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ట్రస్ట్ అండ్ ఓబే. ఓబే. ట్రస్ట్ అంటే నమ్మటం. నమ్మటం లేదా విశ్వసించటం. విశ్వసించి విధేయత చూపించు. చూపటం. ఇది ఫార్ములా అన్నమాట. అమాయక స్థితిలో విశ్వసించి విధేయత చూపడం. అందుకే అమాయక స్థితిలో ఉన్నప్పుడు నీ కొడుకు కానీ నీ కూతురు కానీ నీ మాటను నమ్మి చెడు అన్నప్పుడు వాళ్ళు చేయలేదు దాన్ని. ఎందుకు? నమ్మి విధేయత చూపారు. ఎప్పటి వరకు? అమాయకులుగా ఉన్నంత వరకే. మీ బిడ్డను చూడండి, ఎవరిని చూడద్దు. మీ గర్భాన పుట్టిన మీ బిడ్డ ఎదుగుతున్నప్పుడు అమాయకుడిగా వాడి జీవితాన్ని ప్రారంభించి స్లోగా పెరుగుతూ వెళ్తాడు. అమాయకుడిగా ఉన్నంతసేపు అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, ఇది మంచిది కాదు అని నమ్మి చేయకుండా ఉంటాడు అన్నమాట. ఇందుకే ఆ స్థితి మంచిదా చెడ్డదా? మంచిది. ఆ? చెప్పండి. మంచిది. బైబిల్ తరగతి ఇది, మెసేజ్ కాదు, బైబిల్ తరగతి. అమాయక స్థితి మంచిదా చెడ్డదా? రెండు ఆన్సర్లు వస్తున్నాయి. అమాయక స్థితి మంచిదా చెడ్డదా? మీరే ఆలోచించుకోండి, మీరే చెప్పుకోండి. నాకేమీ ఆన్సర్ ఏమీ చెప్పొద్దు. ఓకే, ఒకవేళ మంచిదే అంటే ఓకే, గుడ్. అమాయకులుగానే ఉండిపోవాలని మీ పిల్లల్ని మీరు కోరుకుంటారా? ఎప్పటికీ అలా కోరుకోరు కదా. నా బిడ్డ ఎదుగుతూ మంచి చెడు తెలుసుకుని మంచి చేసే విధంగా ఉండాలి, నా కొడుకు చాలా భాగ్యవంతుడిగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తారు. మన బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, నాకంటే బాగుండాలి అనుకుంటామా? అనుకోమా? మన బిడ్డలు మనకంటే బాగుండాలి అని ప్రతి తల్లి తండ్రి అనుకుంటాము. మరి దేవుడు ఏంటి అలా చెప్పాడు? మళ్ళీ చదువుదాం. అది ఆదికాండము ఏమని చెప్పాడు దేవుడు? మంచి చెడు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా. అంటే మంచి చెడ్డలు తెలుసుకోవటం దేవుడికి ఇష్టం లేదా? ఆదాము హవ్వలు. అవును కదా? ప్రశ్న అలాగే వస్తుంది. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదు, వాటిని తింటే మీరు నిశ్చయంగా చచ్చిపోతారు. ఇంతకీ సాతాన్ ఏం చెప్పాడండి? సాతాన్ దగ్గర కూడా వెళ్దామా? సాతాన్ మాట ఎక్కడ ఉంటుంది? 3 అధ్యాయం ఒకసారి అక్కడ సాతాన్ ఏమని చెప్పాడు చూద్దాం. సాతాన్ ఎంత తెలుగుగా మాట్లాడతాడు చూడండి. ఎక్కడ దీ వచనము? మొదటి వచనం. ఎంత? మొదటి వచనమే. 3:1. ఓకే. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, అంటే హవ్వమ్మతో, ఇది అంటే దేవుడు చెప్పింది నిజమా? ఎప్పుడు సాతాన్ అలాగే మాట్లాడతాడు మనతో, ఇది నిజమా. అంటే బిడ్డ మంచి చెడ్డలు తెలుసుకునే స్థితికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చెప్పారనుకోండి, తల్లిదండ్రులు చెప్తారు, ఒరే చెయ్యొద్దా అని తండ్రి తల్లి చెప్తారు బిడ్డకి, అమ్మాయి చెయ్యొద్దు అన్నప్పుడు ఇది నిజమా అని వినపడుతుంది అడిగి. అందుకే రాసి వస్తాడు మీ బిడ్డ. నువ్వేంటి నాకు చెప్పేది అన్న లుక్ వస్తుంది చూడండి మీ బిడ్డల్లో. అంటే ఆవిడ ఆలోచన ఎలాగొచ్చేసింది ఆల్రెడీ, ఇది నిజమా? ఇంకో సైడ్ నుంచి వస్తుందా బోధ ఆల్రెడీ. ఎందుకంటే ఆడు మంచి చెడ్డలు తెలుసుకునే స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎప్పుడైతే ఇది చెడు
అని తల్లిదండ్రులుగా నువ్వు చెప్పావో ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ వచ్చేది. అందుకే చెప్పిన తల్లి తండ్రి వైపు ఒకలాగా చూస్తాడు. నువ్వేంటి నాకు చెప్పేది ఏంటి? ఆ వైఖరి మీ బిడ్డల్లో కనపడతారు. జాగ్రత్తగా గమనించండి పిల్లల్లో. ఇప్పుడు పిల్లలు అయితే అమ్మో అస్సలు కమాండ్ తీసుకోవడం లేదు తల్లిదండ్రుల దగ్గర నుంచి, అసలు వింటలేదు మాట. ఎందుకు చేంజ్ వచ్చేస్తుంది పిల్లల్లో? మంచి చెడ్డలు తెలుసుకునే స్థితికి వెళ్ళినప్పుడు ఎందుకు వాడు వినలేకపోతున్నాడు తల్లిదండ్రుల మాట? అది మంచి అని తెలిసి కూడా వాడు వినలేకపోతున్నాడంటే ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ వేసింది. తర్వాత ఈ తోట చెట్లలోని ఫలములనైనా దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఇలాగే క్వశ్చన్స్ వస్తాయి మనకి. చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండాన్నట్లు వాటిని తినకూడదని వాటిని మొక్కకూడదని చెప్పానని సర్పముతో నేను. అందుకు సర్పము మీరు ఏ మాట బాగుంది మీకు? మరి మీ అమ్మ నాన్న ఇలా చెప్తారు కదా, అది ఏం తప్పురా బాబు, అలా జరగదు. చావరు. చూడండి, సాతాను బాధ స్వీట్ గా ఉంటది, చాలా స్వీట్ గా ఉంటది. అందుకే ఎప్పుడు దుష్టుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను సంపుగా ఉంటుంది. ఎక్కువ ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చెప్తారంటే గాసిప్ అంటే ఏంటి? గుసగుసలు. ఏ గుసగుసలు? దేవుని సంగతులను గురించి గుసగుసలు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం వేసుకున్నారు, వాళ్ళు ఏం వేసుకున్నారు, ఎంత అమూల్యంగా మాట్లాడుకుంటుంటారు. ఒక్క నయా పైసా ఉపయోగకరమైన స్పీచ్ ఉండదు. ఎందుకంటే వినసొంపుగా ఉంటుంది వాళ్ళకి. చెవులకి ఎక్కడో మాట్లాడుకున్న మాట తెలిసిపోద్ది. అక్కడికి ఎకాస్టిక్స్ బాగా పనిచేస్తాయి. పక్కనే మంచి మాట చెప్పామనుకోండి అంటారు, వినదు. ఎందుకంటే వాళ్ళకి అది వేస్ట్ మ్యాటర్. అదే గోడవతలు ఉన్న వాళ్ళు ఏదో గుసగుసలాడుతున్నారు అనుకోండి, ఎకాస్టిక్స్ బాగా పనిచేస్తాయి. ఏముంటుంది? ఈ తరంగాలు, శబ్ద తరంగాలు వచ్చి మీ చెవుల్ని తాకేస్తూ ఉంటాయి. టక్కుని గుర్తు చేస్తారు, ఫలాంటి అయ్యి నీ మాట అన్నావు కదా, చెత్త మాట. అదే వాక్యం గురించి అడగండి, ఇక్కడ ఎలా తెలియగానే మీరు చెప్తున్నారు కదా, అలా ఇరేజ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే దాంట్లో ఏం ఉపయోగం లేదనుకుంటారు. చాలా తక్కువ అండి, అది చాలా తక్కువ. అందుకే ఎక్కడ ముద్రించుకోమంటాడు వాక్యాన్ని? హృదయం మీద. హృదయం అనే పలక మీద ముద్రించుకోమంటాడు వాక్యాన్ని, పెదాల మీద కాదు. కాబట్టి సాతాను ఎంత తీయగా మాట్లాడుతుందో చూడండి అవ్వమ్మతోటి. స్త్రీ ఒంటరిగా ఉండటం మంచిది, పురుషుడు కాదు. స్త్రీ ఒంటరిగా ఉండుట, కానీ దేవుడేమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయదు అనుకున్నాడు. పాపం చివరికి ఏమైంది? సాటి అయిన సహాయం ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు దుష్టుడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది వచ్చాడు, ఆదాము దగ్గరికి రాలేదు. ఆదాము సాటి అయిన సహాయము రాకముందు అపవాది వచ్చి బోధ చేశాడా, చేయలేదా? తెలీదా మీకు? ఆదాము దగ్గరికి వచ్చాడండి. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు మాట వినలేదు, జంట వచ్చినప్పుడు విన్నాడు. ఎవరు చెప్తే విన్నాడు? సాతాను చెప్తే వినలేదు పురుషుడు. సాటి అయిన అందుకే ఎప్పుడు మినిస్టర్ దగ్గర పని అవ్వాలంటే ఎక్కడికి వెళ్తుంది? గిట్లు. హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి గిట్లు. మేడం గారు కలవండి, పని అయిపోద్ది అంటారు. ఎందుకు? హోమ్ మినిస్టర్ ఆవిడ. మినిస్టర్ దగ్గరికి వెళ్ళరు, ఇంటికి వెళ్ళిపోతాయి గిట్లు అన్నీ కూడా. ఎందుకంటే హోమ్ మినిస్టర్ చెప్తే మినిస్టర్ కూడా సంతకం ఎక్కడ ఉందా? అది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
14 నుండి ఎవరైనా చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14. ప్లీజ్ చూడండి అది అందరు కూడా. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది ఆదాము దగ్గరికి వచ్చాడు, తిను ఈ పండుని అని చెప్పాడు కానీ తినలేదు. ఒంటరిగా ఉన్నప్పుడే చాలా నిగ్రహత కలిగి ఆదాము ఉన్నాడు. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ అంటే హవ్వమ్మ మోసపరచబడి అపరాధములో పడింది. అంటే అపరాధములో పడింది ఎవరు? స్త్రీ. హవ్వమ్మ అపరాధములో పడి తన భర్తతో కూడా ఫలాల్ని తినిపించింది. అందుకే కదా దేవుడు వచ్చి అడిగినప్పుడు ఏమన్నాడు? ఆదాము ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నువ్వు తిన్నావా? నేను తినొద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలాలను నువ్వు తిన్నావా అన్నప్పుడు ఏమన్నాడు ఆదాము? నీవు నాకు సాటి అయిన సహాయంగా ఇచ్చిన స్త్రీయే ఆ చెట్టు ఫలాల్లో కొన్ని తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది కాబట్టి నేను అంటే తప్పు ఎవరు అన్నాడు? దేవుని అన్నాడు. నువ్వే తప్పు చేసి ఒంటరిగా ఉన్నప్పుడు నేను చక్కగా వెళ్ళకుండా ఉన్నాను, నీ ఆలోచన కరెక్ట్గా దేవా అన్నాడు. అంతే అయిపోయింది. దేవుడే నోరు మూసుకొని ఉంటాడు పాపం. అలాగ ఉంటాయండి మన తెలివితేటలో. పెళ్లి టైంలో వేసేస్తాం చెయ్యి మీద. బాధల్లో, వేదనలో, సంతోషంలో, దుఃఖంలో నిన్ను విడవని అంటాడు. సంవత్సరం తర్వాత నిన్ను విడవని ప్రామిసులు భలే ఉంటాయి పెళ్ళిలో. అందుకే వాళ్ళు సరిగ్గా ఉన్నారో లేదు సంవత్సరం తర్వాత వెళ్ళి చూడండి, పెళ్ళైన వెంటనే కాదు. కాబట్టి సాటి అయిన సహాయం వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు ఏంటంటే బోధ చేస్తుందండి. బోధ చేసిన తర్వాత అప్పుడు ఎలా ఉంది? మీరు చావనే చావరు ఏలే అనగా మీరు వాటిని తినుదేమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీ ఎంత బాగా చెప్పిందో చూడండి. మీరు దేవతల్లాగా అయిపోతారు, ఎందుకంటే మీకు మంచేదో చెడేదో తెలుస్తుంది. కాబట్టి మీరు దేవతలను పోలి ఉంటారు, మీ స్థితి మారిపోతుంది, చాలా ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళిపోతారు అని స్త్రీతో చెప్పారు. అందుకే బోధ విన్న తర్వాత ఇప్పుడు చెట్టు అంటే చూస్తుంది అవ్వమ్మ. చెట్టుని వేలాడుతున్న ఫలాన్ని చూస్తుంది. ఎలా కనబడుతుందో చూడండి ఒకసారి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు ఏమిచ్చు? వివేకం అంటే ఏంటి? ఆలోచన, గ్రహించుకున్న. వివేకం అంటే ఏంటి? విడగొట్టండి తెలుగు. వివేకమిచ్చు రమ్యమైనదియు. వివేకమిచ్చంటే మంచిదో చెడేదో తెలుసుకునే స్థితికి తీసుకెళ్ళిపోతున్నాం. అదే వివేకం. వివేకిర అంటే ఏంటి? అది మంచిదో చెడేదో తెలుసు. వివేకమిచ్చే రమ్యమైనది ఇందుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అక్కడ ఇప్పుడు ఏం చేశారు ఇంటికి వీళ్ళు? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమించారు అంటే ఆదాము హవ్వమ్మలు చెడుని తెలుసుకున్నారు. అప్పుడు పండు తిన్న తర్వాత అర్థమైందండి నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. పండు తినటం వలన అది చెడు అని తెలుసుకున్నారా? తెలుసుకోలేదా? తినకముందు తెలియని స్థితిలో వాళ్ళు తిన్నారు, కానీ తిన్న తర్వాత అది చెడు అని ఇంతకీ లాస్ ఏంటి? నష్టం ఏంటో చెప్పండి. కరెక్ట్గా చెప్పాలి. నష్టం ఏం జరిగింది ఇప్పుడు? అంటే మంచి చెడు తెలుసుకోవటం చెడా? దేవుని పోలిక పోయింది. ఎలాగా? ఆ టైంలో తెలుసుకోకూడదు, ఏ టైంలో తెలుసుకోవచ్చు? అంటే ఆదాం ఏమన్నా చిన్నపిల్లడు అనుకుంటున్నారా? వాళ్ళు శిశువుగా బయటికి రాలేదు. తల్లి గర్భంలో నుండి ఆదామేమి
కంప్లీట్ అడల్ట్ స్టేజ్లో ఆదాముని చేశాడు. చేశాడు. కాకపోతే వాళ్ళ స్థితి ఏంటంటే మంచేదో చెడేదో. మనకు తల్లి గర్భంలో వచ్చిన శిశువులాగా ఆదాము ఏమీ బయటకు రాలేదు. ఎందుకంటే నేల మంటితో నన్ను నిర్మించి అదే పెద్దవాడిగానే చేశాడు ఆదాముని. వయసు ఏంటో మనకు తెలియదు కానీ మొత్తం మీద చేసే సమయానికి దే వర్ గ్రోన్ అప్. ఎందుకంటే యాడమ్ అండ్ ఈవ్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఎలాగున్నారు? దిగంబరులుగా ఉన్నారు. వాళ్ళు సిగ్గు తెలియని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలియదు. అందుకే వాళ్ళు దిగంబరులుగా ఉన్నది. సిగ్గు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అమాయక స్థితి. కానీ దేవుడు అది చెడు, మీరు తింటే అది చెడు అని చెప్పినప్పుడు నమ్మి, చిన్న బిడ్డ నమ్మి తినకుండా ఉంటే బాగుండేది వాళ్ళు. ఎందుకే దేవుడి మాటను నమ్మారా? దుష్టుడి మాటను నమ్మారా? దుష్టుడి మాటను నమ్మారు కదా. ఇప్పుడు దేవుడి మాటను నమ్మకుండా చెయ్యొద్దన్న పనిని చేసి తెలుసుకున్నారు. అది అంటే అనుభవపూర్వకంగా చెడుని తెలుసుకున్నారు. మళ్ళా రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు చెడుని ఎలా తెలుసుకున్నారు? వాళ్ళు చేసి తెలుసుకున్నారు. దానివల్ల వచ్చిన ప్రమాదం ఏంటి? మంచిగా చెడా చెప్పారు. మరి బైబిల్ ఇది మొదట 2 పేజీల్లో చెప్తున్నాను మీకు. ఆది కాండం 2 పేజీల్లో చెప్తున్నాను నేను మీకు. ఇదే తెలీదు, చాలా మందికి తెలియదు ఇది. ఈ 3 పేజీల్లో నేను ఎంత టైం స్పెండ్ చేసుకుంటానో నిజంగా నాకు అర్థమయ్యేది కాదు చదువుతున్నప్పుడు. ఏంటి జరిగింది ఏంటి ఇంత సింపుల్గా? మరి అపవాది చెప్పినట్టే జరిగింది కదా. వాడు అన్నాడు కదా, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే, మీకు కన్నులు తెరవబడతాయి, మీరు దేవతలాగా. అవును, వాళ్ళకి తెలిసిపోయింది. తప్పేంటి? మరి అంతకన్నా దేవుడు ఏమన్నాడు చెప్పండి. అది ఏ వచనం? అది ఎక్కడ ఉంది? 3వ అధ్యాయం చూడడానికి పండు తినేసిన తర్వాత దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నట్టు ఉంది ఆదాముకి. 3వ అధ్యాయము వచనము ఒకసారి చూడండి. ఇప్పుడు ఆదాము మనలో ఒకని వంటి వాడైపోయాడు. 3:22 చూడండి ఒకసారి చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అంటే ఇప్పుడు అపవాది చెప్పినట్టు జరిగిందా జరగలేదా? మళ్ళా జాగ్రత్తగా విన్నాము. సాతాను చెప్పినట్టు జరిగిందా జరగలేదా? జరిగింది. దానికి రుజువేంటి? దేవుడే అంటున్నాడు. ఇప్పుడు ఆదాము మంచి చెడ్డలను ఎరిగిన వాడై మనలో ఒకని వంటి వాడాయను. అంటే ఇప్పుడు ఆదాముకి మంచి జరిగిందా చెడు జరిగిందా? ఎలా జరిగింది? అది మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకా బాగా చెప్పాలి. అవును, మీరు చెప్పింది కరెక్టే. ఎలా జరిగింది? లాస్ ఎలా జరిగిందో చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ 3 వారాల నుంచి నేను చెప్పేస్తున్నాను. లాస్, నష్టము ఎలా జరిగింది మనిషికి. చెడుని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ఆదాము. అనుభవపూర్వకంగా ఓకే తెలుసుకుని, అనుభవపూర్వకంగా చెడు అని తెలుసుకుని ప్రాక్టికల్గా ఆదాము ఏమయ్యాడు? చెడుగా మారిపోయాడు. అవునా కదా? ఆదాము ఏమయ్యాడు? చెడుగా మారిపోయాడండి. అది అపవాది కూడా మనం మంచి చెప్పాడా? మంచి అయినట్టు చెడు చెప్పాడు. అంటే ఎప్పుడు కూడా కలిపి చెప్తాడు వాడు. మంచి అయినట్టు చెడు చెప్పాడు. అనుభవపూర్వకంగా ఇది చెడు అని చేసి తెలుసుకున్నాడు. చెడుగా మారిపోయాడు అంటే రుజువు అబద్ధమాడాడు. అబద్ధం ఎవరి లక్షణము? అపవాది. జనకుడు. అపవాది లక్షణమే
ఆదాము హవ్వమ్మలు చూపారు. దేవుడికి తెలియక కాదు పండు తిన్నారో లేదో. ఎందుకు అడిగాడు? ఆదాము నేను తినవద్దన్న వృక్ష ఫలములను నీకు తింటివా అని ఎందుకు అడిగాడు చెప్పండి? దేవుడికి తెలియదా తినేసాడని? అంతా తెలుసు దేవుడికి, తినకముందే తెలుసు దేవుడికి. ఎందుకంటే దేవుడు ఎవరు? సర్వజ్ఞుడు, సర్వము తెలిసిన వాడు దేవుడు. మరి ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న ఆదాముని? చెప్పండి అమ్మ, పర్లేదు, చెప్పాలి. మీరు అలా అడగాలి. బైబిల్ స్టడీలో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇది కొంచెం ఆలోచించి చెప్పండి. ఇదే మన లెసన్ ముగించేస్తాం. పెద్ద మాటలు వాడుకోవడం స్వభావం ఇవన్నీ మాట్లాడేసుకున్నాం మనం. మీరు సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్పండి చెప్పండి, చక్కగా చెప్పాలి మీరు. ఇప్పుడు ఎక్కడ మన క్వశ్చన్ ఏంటి? అనుభవపూర్వకంగా ఇప్పుడు చెడుగా మారిపోయాడు కదా దేవుడే. ఏంటి నా ప్రశ్న ఏంటి? నేనే మర్చిపోయాను. వెరీ గుడ్, అది మర్చిపోయానండి నేను ప్రశ్న. దేవుడే అడిగాడు, నేను తినొద్దన్న చెట్టు ఫలములను నేను తింటివా? తినేశారని దేవుడికి తెలిసినా ఎందుకు అడుగుంటాడు? మారడానికి అవకాశం ఇచ్చాడా? ఇచ్చాడా? ఇవ్వలేదు? ఇచ్చాడు. అదే దేవుడు ఇప్పుడు కూడా దావీదు దగ్గరికి నాతాను అనే ప్రవక్తను ఎందుకు పంపాడు? దేవుడికి తెలియదా దావీదు తప్పు చేయించాడని? తెలుసు. ఎందుకు నాతాన్ని పంపించి బోధ చేయించాడు? మారడానికి అవకాశం. ఇప్పుడు కూడా దేవుడు మంచితనం అదే, మారటానికి అవకాశం ఇస్తాడు. అందుకే నాయన నేను తినొద్దన్నది నువ్వేమన్నా తిన్నా. అమ్మ కూడా అది అడుగుతుంది బిడ్డనే, కదా తిన్నావా? తినొద్దన్నాను కదా, తిన్నావంటాడు. ఏమంటాడు? అమ్మ నేను అబద్ధం ఆడేస్తాడు. చూడండి, మీ బిడ్డని అడగండి. అబద్ధం ఆడతాడు. ఎప్పుడు అబద్ధం ఆడతాడు? మంచి చెడ్డలను తెలుసుకునే స్థితికి వెళ్ళిన తర్వాత వాడు చెడునే. అదే వచ్చిన మార్పు. ఇప్పుడు ఆదాము హవ్వమ్మల నుండి పుట్టుకొస్తున్న వాళ్ళందరూ కూడా అమాయక స్థితిలో బాగానే ఉంటున్నారు. కానీ మంచి చెడ్డల స్థితికి వెళ్తాడు. పెట్టేందుకు ఎదిగి 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 ఆల్రెడీ రీచ్ అయిపోయారు వీళ్ళందరూ కూడా. మంచి చెడ్డలని ఎదిగిన స్థితికి వీళ్ళందరూ రీచ్ అయిపోతున్నారు. తర్వాత వాళ్ళు దేన్ని ఎన్నుకుంటారు? చెడుని ఎన్నుకుంటున్నారు. అది తీరని నష్టము మానవ జాతికి. ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వమ్మల ద్వారా జరిగింది. ఈ నష్టాన్ని ఎవరు తీర్చగలరు? చాలా మంది అంటారు ఆదాము చేసిన పాపం ఆదాముతోటే. మిగతా వాళ్ళందరూ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటున్నాను. నేను అడిగే సింపుల్ ప్రశ్న అదే. మంచి చెడ్డలను తెలుసుకునే స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? హృదయపూర్వకంగా చెడునే ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతున్నారు? బద్ధ శత్రువులు అయిపోతున్నారండి తల్లిదండ్రులకి. పిల్లలు ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి ప్రయోజనం చేయాలని మనము అవసరమైతే మనం పస్తుండి మన బిడ్డలకు పెడతా ఉంటాము. మనం వస్త్రాలు కొనుక్కోకుండా మన బిడ్డలు అందంగా కనపడాలని మంచి మంచి వస్త్రాల వారికి ధరింపజేస్తాము. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి వాడికి పెళ్ళి అవుతుంది, భార్య సాటి అయిన సహాయం అవుతుంది. ఎవరిని శత్రువులాగా చూస్తాడు వాడు? తల్లిదండ్రులు. ఎంత బాధ వేస్తుందండి తల్లిదండ్రులకి. ఇదే జరగబోయేది. ఏమైంది ప్రేమ అంతా? చూసాగా ఇదే అనుకుంటాం, నా బిడ్డే సర్వస్వం అనుకుంటాం. రేపు మనల్ని ఏం చేస్తారు? ఇంట్లో వచ్చి వేరే కుండలో అన్నం అనుకుంటారు వాళ్ళు. తల్లిదండ్రులు పక్కన పెరుగుతుంటే జరగట్లేదు, జరుగుతుంది. సో చెడుని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆదాము ఎలాగైపోయాడు? చెడుగా మారిపోయాడండి, దుష్టుడిగా అయిపోయాడు. అందుకే ఏదైనా వనములో నుండి
బయటికి ఇంటి వేయబడ్డాడు. అందుకే ఏమన్నాడు? శాపములు ఆదాముకి ఇవ్వబడిన శాపం ఏంటి చెప్పండి? ఫస్ట్ ఎవరెవరికి వచ్చింది శాపము తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను. 3వ అధ్యాయము 15వ వచనంలో ఏముంటుంది? నీకును నీ స్త్రీకిని నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేయుదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద పడెను. ఇది సాతానికి ఇవ్వబడిన శాపం. ఎవరిని సువార్త ఇచ్చేసాడా? ఇచ్చాడు. 3:15లో స్త్రీ గర్భము నుండి నిన్ను తలదన్నేవాడు ఒకడు వస్తాడు. వచ్చాడా? ఇచ్చేసాడు. ఎవరు? యేసు. కొట్టాడు దాని తల మీద. ఎక్కడ కొట్టాడు? శిలువ. శిలువ మీద. మరణాన్ని జయించిన మహనీయుడు మన రక్షకుడు యేసుక్రీస్తు. అయిపోయింది ప్రవచనం. తర్వాత నెక్స్ట్ ఎవరికి వచ్చింది శాపము? నెక్స్ట్ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. నీవు వేదనతో పిల్లలను కందువు. భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలేస్తాడు. యు విల్ బి రూల్డ్. డొమినియన్. భర్త నిన్ను ఏళ్తాడు. నీకు నీ భర్త మీద వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలును. ఓకే. తర్వాత ఆదాముకి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల చెప్పింపబడి నీకు కష్టముతో ప్రయాసముతో నువ్వు నేలతో చెమటూర్చుకుని నీ పొట్టను నీకు పోవాలనైనా. కాబట్టి ఈ నేల నుండి నువ్వు తీయబడ్డావు, మళ్ళా తిరిగి ఆ నేలకి చేరిపోతావు. కాబట్టి గెటవడీ ఏదైనా మనలో నుండి బయటికి వెళ్ళిపోను అని వాళ్ళని సన్నిధిలో నుండి బయటికి పంపించేశాడు. తర్వాత కయ్యిన అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయ్యిన దగ్గరకు వచ్చి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే ఏమన్నాడు? ఎలాంటి రిప్లై దేవుడు ఇచ్చాడు? నేనేమన్నానా? తమ్ముడికి కావలి వాడనా? కయ్యిను ఏంటి నీ మొహము చిన్నపుచ్చుకున్నావు? సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయన ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును. పాపం ఎక్కడ ఉంటది? వాకిట అంటే హృదయము దగ్గర ఉంటుంది. హృదయం ఎక్కడ ఉంది చెప్పండి? ఆత్మ. హృదయము ఆంతర్యంలో ఉంటుంది. హృదయం దగ్గర ఉన్నది. నాలో ఉన్న పాపం అని చెప్పాను. ప్రాబ్లం ఎక్కడ జరిగింది? ఇప్పుడు హృదయము. అందుకే నరుని హృదయ ఆలోచన వాడి బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి అంటే వాడు మంచి చెడ్డలను ఎరిగిన స్థితికి వెళ్ళినప్పటి నుంచి వాడి హృదయ ఆలోచన ఎలా ఉంది? ఫార్ములా మిస్ అవుతుందండి బైబిల్లో. ఫార్ములా మిస్ అవుతూ. అందుకే నేను చెబుతున్నప్పుడు ఎన్నోసార్లు ఆలోచించగా నేను ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పటం లేదు. హృదయాలోచన అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? పాపము నీ వాకిట పొంచి ఉండును, నీకు దానికి నీ మీద వాంఛ కలుగును, నీకు దాని మీరు దేన్ని నేలతావు? నువ్వు పాపాన్ని. అంటే పాపము నువ్వు పాపిగా అయిపోతావు కానీ ఆయన అన్నాడు. అంతే. వేదం అంటే యూ విల్ బి రూల్డ్ అంతే. అలాగే ఆదాము అయిపోయాడండి, చెడుగా అయిపోయాడు. ఇప్పుడు మనల్ని రక్షించే నాదుడు ఎవరు? చెడు లేనివాడు. నేను ఒక్కడే మనకు దాది. చెడు లేనివాడు. అందుకే ఆయన మాట అనగలిగాడు, నాలో పాపం ఉన్నదని నీలో ఎవరు స్థాపింపగలడు? యేసుక్రీస్తు అన్నమాట. మరి పౌలు ఏమన్నాడు? అలా చేయునది నేను కాదు, నాలో ఉన్న అది. యేసుక్రీస్తు ఒక్కరే నాలో పాపము లేదని చెప్పగలిగిన ఏకైక నరుడు. పౌలు చెప్పలేకపోయాడు. అంత గొప్ప బోధకుడు అయ్యుండి నాలో ఉన్న పాపము ఆ చెడు క్రియని చేయించేస్తుంది. అయ్యో ఇటు మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించగలడు? కేవలము ఒకే ఒక్కడు వచ్చి అందరినీ విడిపించాడండి.
మనల్ని అందరినీ. అందుకే ఇలాగ మనం కూర్చుని ఇంత ఆనందభరితులమైపోయి ఆ మహనీయునికి ఆరాధన చెల్లించుకుంటున్నాము, హృదయపూర్వకంగా తలలు వంచి ప్రార్థించుకుంటున్నాము, ఆయన కాళ్ళకి మొక్కుతున్నాము. ఎందుకంటే మనకు దిక్కు లేదు. మంచి చెడ్డలను ఎరిగిన స్థితికి వెళ్ళి మనం చెడునే చేస్తున్నాము, చెడునే కోరుకుంటున్నాము, హృదయపూర్వకంగా మంచిని కోరుకోలేకపోతున్నాము. ఇప్పుడు మంచిని ఎలా కోరుకోవాలో నేను చెప్తాను. ఎక్కడ? 9వ ఊర్లో ఎలా జరుగుతుందని మంచిని ఎన్నుకోవటం? పరిశుద్ధాత్మను బట్టి. ఎవరిని బట్టి? వాక్యం యొక్క గ్రహింపు నీకు వస్తే పరిశుద్ధాత్మను బట్టి, అప్పుడు నీ దేహము మంచి వైపుకి నడిపిస్తుంది. ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రాబ్లం వనంలో జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని మనం మార్చలేము. ఆల్రెడీ ఇక్కడ జరిగిపోయింది. అది మార్చడానికే ప్రభు వచ్చాడు. లేదు దాంతో నాకు సంబంధం లేదంటావా? ప్రభువు లేకుండా మాట్లాడు, యేసుక్రీస్తు లేకుండా నువ్వు మాట్లాడగలవా? అవుతుందా? ఇంకొక సొల్యూషన్ ఉందా నీకు? లేదు. అసలు ప్రాబ్లం ఆదాముతో ముగిసిపోయి ఉంటే క్రీస్తు రావాల్సిన అవసరము లేదు. ప్రాబ్లం అక్కడితో ముగియలేదు. చెడుగా మారిపోయి చెడుని తీసుకొచ్చారు లోకంలోకి. వీటిలుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున ఇంకేంటండి? రూల్ డజంట్ చేంజ్. బైబిల్ రూల్ చేంజ్ అవ్వదు. నువ్వు ఎక్కడికి వెళ్ళు ఇక్కడికే లింక్ అవుతుంది. అందుకే ఆది కాండంలో ఉన్న 3 పేజీలు ఎన్నిసార్లు చదువుతారో మీరు చదవండి, ప్రార్థించుకుని. ఎంతో నాలెడ్జ్ అందులో చెప్తారు. ఏంటి అక్కడ జరిగింది అనేది తీరని నష్టం. ఇప్పుడు చెప్పండి, అమాయక స్థితి మంచిదా చెడుదా? మంచిదా కాదా? క్వశ్చన్ మార్క్. అమాయక స్థితి మంచిదా అని మనం క్వశ్చన్ మార్క్ పెట్టాము. మంచిదా కాదా? ఎందుకు అవ్వలేదు? ఈ లెసన్ అవ్వలేదు. నేను క్వైట్కి వెళ్ళిపోతాను. దేవుని చిత్తం అయితే క్వైట్లో కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే చాలా ఉంది, ఇది నాకు తేలిక అయిపోయింది కాదు. మంచిది అంటారా? అదే మీ పిల్లల్ని అలాగే ఉంచండి, అమాయకులుగానే ఉంచండి. స్కూల్కి పంపొద్దు, ఇంట్లోనే పెట్టేయండి. వాడికి లోక జ్ఞానం ఇవ్వద్దు. మంచి ఏదో చెడేదో తెలియదు. అవి ఒకటి దగ్గర పాము వస్తుంది, తేలు వస్తుంది, మొత్తం బంధకం వేసేసి ఉంచేయండి. కానీ లోపల మంచిదా? మరి ఇంతకీ అమాయక స్థితిలోనే ఉంచేయాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని? కాదు. మరి ఎందుకు అంటే అది ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఇంకా టైం అయిపోయింది కాబట్టి కంటిన్యూవేషన్